నువ్వే కావాలి మీకు నేషనల్ అవార్డు అంటే బెస్ట్ తెలుగు ఫిల్మ్గా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది కదా. అటు స్వయంవరం సక్సెస్ కానీ ఎవరు ఊహించం, అంటే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది అనే ఒక ఉద్దేశంతో సినిమా స్టార్ట్ చేస్తాం తీస్తాం. కానీ ఆ రేంజ్ సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వటం, ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇంత లాంగ్ కెరీర్. వేణు స్టిల్ హీరోగా చేస్తున్నాడు, అటు వెబ్ సిరీస్ కానీ ఇటు సినిమాలు కానీ చేస్తూనే కంటిన్యూ చేస్తున్నాడు. లయ ఆఫ్ కోర్స్ పెళ్లి చేసుకుని వెళ్ళింది, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది, ఇప్పుడు తమ్ముడు అనే సినిమాలో యాక్ట్ చేస్తుంది. మీరు స్టిల్ యాక్టివ్. ఇక మీ రైటర్ అంటే మీరు ఏరి కోరి రైటర్ని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్ కమ్ రైటర్. అంతే. అంటే ఒక అప్పుడు సినిమాలు చేసేటప్పుడు అండి, ఇప్పుడన్నా ఈ లెక్కలన్నీ వచ్చినాయి, అప్పుడు మాకేమీ తెలియదు. మేము వర్క్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం సాటిస్ఫై అవ్వాలి. మేము ఒక డైలాగ్ రాసుకుని ఇంతేనా, ఇంతకు మించి మనం ఇవ్వలేమా, సో ఇంతకంటే మంచి సీన్ చేయలేమా. అప్పుడు ఈ సినిమాలు చూసి మేము అనుకునే వాళ్ళం. ఇప్పుడు వెంకటేష్ గారితో సినిమా చేసేటప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ చూసాం. ఇలా మాత్రం ఉండకూడదు, అంటే ఇంకోలాగా చేయకూడదు, అంతే కదా, ఇంకోలాగా చేయకూడదు. ఆ సినిమాలు తప్పని కాదు నేను అంటాం. మనం అలా చేయకూడదు. మనకు ఒక ఐడెంటిటీ ఉండాలంటే వేరే ఆయన బాడీ లాంగ్వేజ్కి మ్యాచ్ అయ్యేటట్టు అట్లా అన్నీ తయారు చేసుకుని ఈ లెక్కలేం తెలియదు, చేసుకుంటూ వెళ్ళామంతే. ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ ఒక నమ్మకం, సినిమా అంటే నమ్మకం అంతే, ఇది ఎంజాయ్ చేస్తారు. అట్లా షూట్ చేసేటప్పుడు చాలా చోట్ల బ్రేకులు పడినాయి, చాలా డౌట్లు అడిగారు, చాలా చాలా అట్లాంటి జరిగినప్పుడు నేను కొంచెం ఒకసారి గట్టిగా నచ్చితే నమ్మితే కొంచెం నేను దాన్ని ఐ జస్ట్ స్టిక్ టు ఇట్. లేదు సార్ ఇంతకంటే బెటర్ చెప్పండి, లేదా దీన్ని వదిలిపెట్టి